ఓం శ్రీ పరమాత్మనే నమః. అత త్రయోదశోధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరిగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములు అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేటతెల్లముగా వించినవి. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము, ఇంద్రియార్థముల యందు వైరాగ్యము అంటే ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండుట, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వాని యందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావంతో నుండుట, పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులనైన జనుల ఎదుట ఆసక్తి లేకుండుట, ఆధ్యాత్మిక జ్ఞానమునందు సత్యనిష్ఠుడయ్యుండుట, తత్వజ్ఞానమునకు ప్రాతిపాద్యుడు భగవంతుడేయని ఎరుంగుట, ఇవన్నీయును అమానిత్వము మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవన్నీయు జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనిని విపరీతమైనది అజ్ఞానము. అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సతసత్తులకు అంటే సత్ ప్లస్ అసత్తులకు అతీతుడు. పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములయ్యున్నవి. అతడు సర్వమును ఆవరించియున్నాడు. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడనైన సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడును, గుణాతీతుడును, ప్రకృతి సంబంధము వలన గుణానుభవమును కలిగియుండువాడు. చరాచర భూతములన్నింటినీ బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడనైనందున తెలుసుకున్న సత్యము కానువాడు, అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరు గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును అంటే తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును ఎరిగి సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతి, పురుషుడు అను ఈ రెండును అనాది అయిన సనాతనమైనవనియు, రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములనియు
ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుగుము. కార్యకారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు, యథార్థ సమ్మతినిచ్చు వాడొకట వలన అనుమంత అనియు, అన్నింటినీ ధరించి పోషించుట వాడొకట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద గణరు స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనిన వాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. కొందరు ఈ పరమాత్మను శుద్ధి అయిన సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయముల యందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. కానీ ఈ సాధనా మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణులన్నీయు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగువని ఎరుంగుము. నశ్వరములైన చరాచర భూతములు ప్రాణుల యందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమస్త ప్రాణుల యందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరిగిన వాడు వాస్తవముగా చూచువాడు. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయు ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవనియు, అట్లే అవి ఎన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించి ఉన్నవని ఎరిగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. ఓ అర్జున, నాశరహితుడై పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అగుట వలన, నిర్గుణుడు అగుట వలన ఎట్టి కర్మలకును కర్త కాడు, అనగా కర్మలతనిని ఏమాత్రం అంటవు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది. ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ 13 ధ్యాయః.